రే బాలు ఏంట్రీ పరిస్థితి? ఎలాగుండోడు ఎలాగైపోయావురా? అన్నం రా ప్లీజ్ రా. రే నా మాట ఏనరా, అన్నం తినరా ప్లీజ్ రా. చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఏమనుకుంటున్నావురా నీ గురించి? అన్నం తినకుండా చచ్చిపోతావా ఏంటి? అది ఎక్కడికో పోయింది, దాంతోపాటు నువ్వు పోతావా? ఓ దరిద్రం పోతుంది. లోపడున్నాడు బాబాయ్. వాడి పరిస్థితి ఏం బాగాలేదు, రండి. సరే పద. వాడి పరిస్థితి ఏం బాగాలేదు బాబాయ్. కూర్చో బాబాయ్. నీతో కొంచెం మాట్లాడచ్చా? మామూలుగానే ఉన్నావా, మందు కొట్టున్నావా? జోక్ చేసేలేవయ్యా. నీకు విషయం తెలుసా? బాలు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని నాతో చెప్తుండేవారు, కానీ నేను చెప్తుండేవాడిని వాడు మనిషేరా, వాడు తప్పకుండా మారతాడు అని. ఎగ్జాక్ట్లీ ఆ రోజు నేను ఎలా అనుకున్నానో ఈ రోజు అలాగే ఉన్నావు. నా మాట నిజం చేశావు. ప్రేమించుకునే ప్రతివాడు చెప్పే మాట ఇది. అది యూత్. ప్రేమించుకోవటం, హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండటం, లేదా ప్రేమించిన వ్యక్తి ఏదో కారణం వల్ల విడిపోతే అమ్మాయిలైతే సూసైడు, అబ్బాయిలైతే మందు కొట్టేసి దేవదాసులు అయిపోవటం. ఇది వరుస. మా బాధ మీకేం తెలుస్తుంది బాబాయ్? ఏంటా నీకు వచ్చిన బాధ? నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంతే కదా? సునామీ వచ్చి కుటుంబం మొత్తం కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఇంత బాధపట్టలేదురా. సరే, తాగి ఇలా ఏడుస్తూ కూర్చుంటే అను తిరిగి వస్తుందని ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలవా? పిచ్చోడా, మనకున్నది చాలా చిన్న జీవితం రా. దాన్ని అందంగా మనం తయారు చేసుకోవాలి, కానీ జీవితంలో మనం తయారవ్వకూడదు. ఆ అమ్మాయి ఏదో చిన్న గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, అంతేగాని శాశ్వతంగా వెళ్ళిపోలేదు కదా. ఒరేయ్, నీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఆ నమ్మకంతోనే నువ్వు బతకాలి. తను రాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి నువ్వే వెళ్ళు. నిన్ను చూసిన క్షణంలో నీ బాధ, నీ పశ్చాత్తాపం, నీ ఆక్రందన అంతా అర్థం చేసుకుంటుంది. తనే దగ్గర తీసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అంతేగాని ఇలా రాత్రింబవళ్ళు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ దానికోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా. అక్కడ బాస్ చెప్పినా, ఇక్కడ బాబాయ్ చెప్పినా చెప్పింది ఒకటే, నేను బాలుని. ఎస్, నేను బాలుని. థ్యాంక్స్ బాబాయ్, నన్ను ఓదార్చినందుకు కాదు, నన్ను జీవితంలో ఓడిపోకుండా చేసినందుకు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇక వీటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ బాబాయ్. బాలు ఈస్ బ్యాక్ టుడే. అవును బాబాయ్. ఏమైనా కానీ ఆ బాలుగాడు ఏమవుతాడని చాలా భయపడ్డారు. కానీ ఏం మాయ చేశాడో, ఏ మంత్రం వేశాడో కానీ బాబాయ్ దెబ్బకి దెయ్యం వదిలింది. బాలు అన్నకు దయ్యం పట్టిందా? దెయ్యం, ప్రేమ దెయ్యం. ప్రేమ దయ్యమా? లవ్. ఇప్పుడు మామూలు దెయ్యం పట్టిందనుకో, 1 2 మహా అయితే 3 తగ్గిపోతుంది. కానీ ప్రేమ దెయ్యం కదా, అంత ఈజీగా పోదు. అందుకే అంత టైం పట్టింది. నువ్వు వాటి జోలికి పాకురాయి. వారిని దొరకాలంటే ఇటువంటి సర్వీస్ తప్పదురా నీకు. చూడు, ఆ డోర్ ఎవడో కొడుతున్నావు, ఓపెన్ చేయి. సరేనా? హలో సార్, నా పేరు భాస్కర్. నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. మా దగ్గర చాలా రకాల బుక్కులు ఉన్నాయి. ఒక్క నిమిషం అలాగే ఉండండి. సరే సార్. అన్నయ్య, ఎవరు ఆల్ఫర్ బుక్ కంపెనీ నుంచి వచ్చారు? ఎవరా తాగినప్పుడు డిస్టర్బెన్స్ అమ్మానా? రే రే అన్న, మనకి ఎలాగ బోర్ కొడుతుంది, టైం పాస్ చేద్దాం, రమ్మను. ఓకే అన్నయ్య. ఓకే.
రా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సారీ సార్, మీరు ఏదో పర్సనల్ పని మీద ఉన్నట్టున్నారు. పర్లేదు రండి కూర్చోండి. నా పేరు భాస్కర్ సార్. యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. అది గ్లాస్ ఖాళీగా ఉంది, మందు పోయి. ఏంటి చెప్తున్నా? యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ అని బుక్ కంపెనీ నుంచి వచ్చాను. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి. మందు పోసా చూడేది అన్న పోస్తున్నా అన్న. ఏదో ఆల్ఫాన్స్ సార్ యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను సార్. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క వెరైటీ బుక్. ఆగండి సార్, నిమ్మకాయ పిండం తెలీదా? అది కూడా సార్ చెప్పాలా? అంటే మీరు ఎలాగ చెప్తారని. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు సార్? బీటెక్ అయిపోయింది, జాబ్ గురించి ట్రై చేస్తున్నా. జాబ్ లేదా? మరెందుకురా నీకు అంత బిల్డప్? ఏరే అండి వెనక బేవకూఫ్ బేవార్స్ పనికి మాలోడా అని పిలవాలా? పనికి మాలోడా అంటావేంటి? బీటెక్ దాకా ఎలాగోలా నెట్టుకొచ్చింటావు. ఎన్ని సంవత్సరాలు ఏందో బీటెక్ చేసి? ఒక 10-15 ఇయర్స్ అయిందా? అప్పటి నుండి జాబ్ లేదు, గీబ్ లేదు. అలాంటోడివి నువ్వు బాగా చదువుకొని జాబ్ చేస్తూ సమాజానికి నేను సైతం అంటూ కష్టపడుతుంటే నాలాంటోడు మీదే నువ్వు జోకులేస్తావా? జోకులేస్తావా? ఏ మిస్టర్, నన్ను కొడతావేంటి? మిస్టర్ ఏంట్రా? సార్, ఇది సార్ అని చెప్పు. ఇది చెప్పు సార్. సార్ అని చెప్పడం కూడా ఫీల్ అవుతున్నావేంట్రా? సార్ కొంటే కొనాలి, తెలుసుకోవాలనుకుంటే వినాలి, లేదా పంపించేయాలి. పిలిచి మందాగుతూ బిల్డప్ ఇస్తూ అమ్మాలంటే ఏమన్నా పెద్ద కష్టమా? ఆ మాత్రం మేము చేయలేమా? ఇటువంటి చీప్ పనులు నేను చేయను. చీప్ జాబ్ ఏది? నువ్వు అమ్పెట్టు, తీసుకో. సార్ ఇది ఆల్ ఫ్రమ్ బుక్, 50 రూపాయలే తీసుకోండి. ఏంట్రా, బుక్ అమ్మేవాడికి అంత యాటిట్యూడ్ కోపం ఉంటే కొనేవాడు నాకెంత ఉండాలి? నేను కొనరా? కొన్ను. సార్ సార్ ఇది ఆల్ ఫ్రమ్ బుక్ సార్, తీసుకోండి సార్. 50 రూపాయలే సార్, 50 రూపాయలే సార్. రూపాయలేనా? నవ్వే బాగుందిరా. ఆల్ ఫ్రమ్ కంపెనీ నాకు తెలీదు ఎక్కడుందో. అసలు ఈ బుక్ ఎందుకురా? దీంట్లో ఏముంటది? అవన్నీ చెప్పకుండా నేను కొన్నంతే. ఇంగ్లీష్ ఇలాగైతే కష్టం సార్ అమ్మడం. అబ్బా, నేనొక్కనందుకే ఫీల్ అయ్యావా? ప్రతిరోజు కస్టమర్ల దగ్గర నానా తంటాలు పడి బుక్కులు అమ్మేలా చేస్తూ కంపెనీ సేల్స్ పెంచుతుంటే నీలాంటి జాబు గీబు లేని వాళ్ళు మాలాంటి వాళ్ళని ఏడిపిస్తారా? సార్ కొట్టకండి సార్. ఏంటా సారు? సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయండి సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఈ బుద్ధి నీకు ముందే ఉంటే ఇన్ని దెబ్బలు తగిలేవి కాదు కదా. కొంచెం వాడండి రా. సరే సార్, నేను వెళ్తున్నా. అలాగే సార్. ఇంకోసారి నాలాంటి వాడిని ఎవడైనా ఏడిపించారని తెలిసిందా? పని పాట లేని వాడికి మందాగే అర్హత లేదు. నాతో చికెనా అవసరమరా నీకు? ఇంకోసారి గాలికి పోయి కంపని తగిలించుకుని వాళ్ళంతా గుచ్చించుకున్నట్టుంది.
మాట్లాడాలనుకుంటున్న వారు ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నారు. బాయ్. రారా త్వరగా, ఇప్పటికే లేట్ అయిపోయింది. హే, ఎవడరా నువ్వు పొద్దున గుమ్మాల కాడా? ఆహా, అప్పుడేం మర్చిపోయావరా? ఆ రోజు హోటల్లో ఒంటరిగా చూసి కొట్టలేదారా? ఏంట్రా? అరే, ఎప్పుడు బయటికి వస్తావు అని చూస్తున్నాను రా. మా అన్నని తీసుకొని వచ్చాను రా. అన్నా ఇట్రా అన్నా. ఆగడ్రా. అది కదన్నా. ఏమ్రా, మా వాడిని కొట్టివా? అది కాదన్నా, అది నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. అన్నా నమస్తే అన్న. నమస్తే. మీ గురించి చాలా విన్నానన్నా సిటీలో, కానీ లాజిక్ అన్నంతే ఇంతే ఉంటాడు అనుకోలేదన్నా. కానీ సిటీ అంతా షేక్ అయిపోతుంది కదన్నా. కానీ మీరేమో. అరే తమ్మి, ఇదేందో తెలుసా? అన్నా బుల్లెట్ అన్న. కౌంటర్ వేస్తున్నావేమ్రా? నరుకుతా. ఇది కూడా నాలాగా చాలా చిన్నగా ఉంటుంది. ఇది బయటికి వచ్చింది అనుకో బిడ్డ, మనిషి ప్రాణాలు తప్ప దీనికి పాప పుణ్యాలు తెలియవు. అర్థమైనాదిరా? అన్నా డైలాగ్ బాగుంది కానీ నీకు సెట్ అవ్వలేదన్నా. చూప్. నువ్వు ఆగురా. నా వీ నీకు తెలుసా అన్నా? తెలియదు. నీకు తెలుసా అన్నా? పోనీ నాకు కూడా తెలియదురా బాయ్. నువ్వే విన్నావు కదన్నా. వీడే అంటున్నాడు వాడెవడో తెలియదని. వీడెవడో వాడికి తెలియనప్పుడు వీడు ఎలా వచ్చి కొడతాడు? నువ్వే చెప్పనా? సారీ తమ్మి, ఈ బేకార్ గాని మాటలేని అనవసరంగా వచ్చా. లాజిక్ ఉంది తమ్మి, సారీ ఏమనుకోకే. ఓకే ఓకే బాయ్ తమ్మి. ఓకే బాయ్. అన్నా అది కాదే అన్నా. నన్ను నేనే నమ్మలేకపోయాను. నాలో ఇంత మార్పా? ఆ మాట కోసం నన్నిలా ఒంటరి చేసావే. నీ జ్ఞాపకం నన్ను నేడిలా వెంటాడుతోందే. నీ తోడు లేనిదే నాకు బ్రతకడం నరకం.